రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ అంటూ లేకుండా పోతోంది. అఫ్కోర్స్ మనం చాలా చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా విశృంఖలంగా విజృంభిస్తోంది. అందులో రకరకాలైన వార్తలు రోజు వింటున్నాం. మహిళలపై అఘాయిత్యాలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిపై కూడా అనేక రకాలైన అత్యాచారాలు. అఫ్కోర్స్ ఇలాంటి సంఘటనే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆడపిల్లలు బయటికి వెళ్ళడం, ఒకవేళ వెళ్తే ఏం జరుగుతుందోనన్న భయంతో క్షణక్షణం భయపడిపోతున్నారు సదరు తల్లిదండ్రులు. అలాంటిది ఇప్పుడు ఇంట్లోనే కన్నవాళ్ల నుంచే కాపాడుకోవాల్సిన దుస్థితి ఇప్పుడు తలెత్తుతుంది. అలాంటి సైకోల నుంచి పిల్లలను రక్షించుకునేందుకు కొంతమంది హంతకులుగా మారాల్సిన పరిస్థితి కూడా వస్తోంది. నిజానికి ఇది చాలా చాలా దురదృష్టకరమైన విషయం. సూర్యాపేట జిల్లాలో కూడా సరిగ్గా ఇదే సంఘటన జరిగింది. ఇక్కడ ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. చివెంట మండలం గుర్రం తండాకు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వాళ్లకు ఒక కూతురు కూడా ఉంది. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో కలహాలు మొదలయ్యాయి. నిత్యం ఇద్దరు భార్యలను వేధిస్తూ వచ్చాడు ఆ సైకో భర్త. అయినా ఆ భార్యలు ఎంతకాలం భరిస్తూనే వచ్చారు. కానీ కన్న కూతురిపై వేధింపులను మాత్రం తట్టుకోలేకపోయారు ఆ ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు ఏం జరిగిందో వినే ప్రయత్నం చేద్దాం. భార్యలను హింసించి పైశాచిక ఆనందం పొందుతున్న ఆ సైకో భర్త చివరికి కన్న కూతురుపైనే కన్నేశాడు. కాటేద్దామని విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆ చిన్నారిని కూడా లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఇది తెలిసిన ఇద్దరు భార్యలు భర్తపై కక్ష పెంచుకున్నారు. కోపం రగిలిపోయింది. అతను బతికి ఉంటే ముగ్గురి ప్రాణాలకు కూడా ఎప్పటికైనా ప్రమాదకరమేనని భావించారు. అతన్ని ఇక చంపేయాలని నిర్ణయించుకున్నారు. విశ్వ ప్రయత్నాలు చేశారు. అతన్ని మార్చాలని, అతని ఆలోచన విధానాన్ని సమూలంగా మార్చేయాలని, ఎప్పటికైనా మృగం నుంచి మనిషిగా మారతాడని అనుకున్నారు. కానీ అది ఇంతకాలం నుంచి కూడా సాధ్యం కాలేదు. కానీ పేషెన్స్కైనా ఒక హద్దు ఉంటుంది. ఎస్, ఓర్పుకైనా ఒక పరిమితి అనేది ఉంటుంది. ఆ పరిమితి దాటిన తర్వాత మహిళ అనేది ఆదిశక్తిగా మారుతుంది. ఆదివారం అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి వచ్చిన ఆ సైకో భర్త గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు. ఇదే అదునుగా భావించిన ఇద్దరు భార్యలు ముందు అతని చేతులు కట్టేశారు. ఆ తర్వాత రోకలి బండతో తలపై కొట్టి అతన్ని కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎందుకు చంపారు అనే విషయాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. సదరు మహిళల బాధ అర్థం చేసుకున్నారు. భార్యలనే కాకుండా కూతురుపై కూడా వేధింపులకు పాల్పడినందుకు వారు హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు వివరించారు. వాళ్ళ మనోవేదన పోలీసులతో వెలిబుచ్చారు. చూసారా, వివాహ బంధాలకు విలువ లేకుండా పోయింది. పెళ్లి రోజు ఇచ్చిన మాటలకు, ఆ తర్వాత చేస్తున్న పనులకు అసలు పొంతన సంబంధం అనేది ఈ రోజుల్లో ఉండటం లేదు. మద్యం మత్తులోనో కామంతోనో కళ్ళు మూసుకుపోయో కొంతమంది రాక్షసుల్లా మృగాల్లా మారుతున్నారు. కన్న పేగును కూడా కట్టేసేందుకు వెనుకాడటం లేదు. అలాంటి వాళ్లకు ఇదే సరైన శిక్ష అంటున్నారు కొంతమంది. కాబట్టి ఈ ఇద్దరు భార్యలు చేసింది సమంజసమేనా కాదా అని నిర్ధారించేందుకు కోర్టులున్నాయి, చట్టం ఉంది. అయినప్పటికీ కూడా ఈ పరిస్థితుల్లో వాళ్ళు చేసింది ఎంతవరకు సబబు అనేది మాత్రం మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ అనదర్ స్టోరీ. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.